సుకుమారి వీడియోస్. నేను రోజు అమ్మమ్మ దగ్గర శ్లోకాలు నేర్చుకోవడానికి వచ్చాను. నేను ఇప్పుడు మీ అందరికీ శ్లోకాలు వినిపిస్తాను. ఆడు కూడా చదివేస్తున్నాడు చూడు శ్లోకాలు. చదువు శ్లోకాలు కరెక్ట్గా చక్కగా గట్టిగా చదవాలి మరి. దేహినోస్మిన్ యదా దేవి కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. భగవద్గీత 2వ అధ్యాయం 13. స్పర్శాస్తు కౌంతేయి శీతోష్ణ సుఖ దుఃఖద ఆగనాపాయనో నిత్య తాంసితిష్యస్వ భారత. భగవద్గీత 2వ అధ్యాయం 14. 2వ అధ్యాయంలో 14వ శ్లోకం అని అర్థం. నైనం చందంతి శస్త్రాణి నైనం దహతి పావక నా చైనం క్లేనయంతాకు నా శోషతి మారుతః. భగవద్గీత 2వ అధ్యాయం 23. నా లాక్కోండు నువ్వు చెప్పు. నువ్వు కూడా చదువు, బుక్ చదువు. నేహాభిక్రమణాశోస్తి ప్రత్యవాయోన విద్యతే స్వల్పమపస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. వెరీ గుడ్. భగవద్గీత 2వ అధ్యాయం 40. 40వ శ్లోకం. కర్మణ్యే వాదికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భుః మాతే సంగోస్య కర్మణి. భగవద్గీత 2వ అధ్యాయం 47వ శ్లోకం. యజ్ఞశిష్టాసనః సంతో మచంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వగం పాపాయే పచంతే ఆత్మకారణాత్. భగవద్గీత 3వ అధ్యాయం 13వ శ్లోకం. 3వ అధ్యాయం 13వ శ్లోకం. అక్కడ 3, 13 ఉంటుంది కదా, అది 3వ అధ్యాయం 13వ శ్లోకం. ఇంకా నీకు మిగతాయి తర్వాత రోజు నేర్చుకుందాను. ఇప్పుడు వరకు ఇవి వచ్చాయి కదా నీకు. బాగుందా? నేను చదువుతుంటే వచ్చినాయి మరి అన్ని నీకు ఈజీగా ఉన్నాయా? మరి అందరూ చెప్పు, ఈ బుక్ అందరూ చదువుకోండి అని చెప్పు పిల్లలకి. సమ్మర్ హాలిడేస్ లో అందరూ ఈ బుక్ ప్రాక్టీస్ చేయండి. భగవద్గీత శ్లోకాలు ఉన్నాయి దీంట్లో అని చెప్పు. సమ్మర్ హాలిడేస్ లో అందరు ఈ బుక్ నేర్చుకోవాలి. బాగుంటది, చాలా బాగుంటది. నేర్చుకోండి. నేను నేర్చుకుంటే మీరు కూడా నేర్చుకోండి. ఇంగ్లీష్ లో ఉంటుంది, హిందీలో ఉంటుంది. మీనింగ్స్ కూడా ఉంటాయి ఇంగ్లీష్, హిందీ. పిల్లలకు చాలా నచ్చుతుంది. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహత యోగో నష్ట పరంతప. ఏవం పరంపరా ప్రాప్తం ఏమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతో యోగో నష్ట పరంతప. ఇలా చెప్పేస్తాకి తెలుగులో మనం చూసి చెప్తుంటే ఇంగ్లీష్ లో చెప్తాకి బుక్ చాలా బాగుంది. పిల్లలకి ఇంగ్లీష్ లో, హిందీలో, అలాగే శ్లోకం యొక్క తాత్పర్యం అన్ని ఉన్నాయి అన్నమాట. ఈ కృష్ణ శ్లోకాస్ అని భక్త భాగవత్ బాబు రాసిన బుక్ అన్నమాట. చాలా ఈజీగా ఉంది పిల్లలకు నేర్చుకోవటానికి. సమ్మర్ హాలిడేస్ లో ఇలా ఖాళీగా ఉండే పిల్లలకు నేర్పించుకోవటానికి చాలా బాగుంది. నేర్చుకోండి. ఈ బుక్ చాలా బాగుంది. చిన్న బాబు బాగా రాశాడు. ఇది ఇంగ్లీష్ లో గానీ మీకు ఇంగ్లీష్ వచ్చినా ఏం పర్వాలే, హిందీ వచ్చినా ఏం పర్వాలే, రెండు ఉంటాయి. హిందీలో అయినా చదువుకోవచ్చు, ఇంగ్లీష్ అయినా చదువుకోవచ్చు. మా అమ్మమ్మ వీడియోస్ ని లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.